మనసులో కొంచెం హ్యాపీగా, సంతోషంగా, ఉల్లాసంగా ఏదో అనిపిస్తుందా, ఏమన్నా కొంచెం అతిశయంగా అనిపిస్తుంది అంటే పొర్రపాటును కూడా అనుకున్నది. అందుకే నువ్వు నన్ను సరిగా మెచ్చుకోవు నువ్వు అన్నాను. నేను మెచ్చుకోకూడదు, ఎందుకంటే నువ్వు ఒక మనిషివి, నీకు ఈ కృపలన్నీ ఇచ్చింది యేసయ్య. ఏదన్నా చేశాడు నీ ద్వారా అంటే అది ఆయన చేసిన పని, నిన్ను వాడుకున్నాడు, అందుకు నువ్వు ధన్యుడివి. కాబట్టి నేను ఆయన్ని బట్టి సంతోషపడతాను, ఆయన వైపు చూస్తాను, కానీ పొరపాటును కూడా నీ వైపు చూసి అతిశయించడం కానీ మురిసిపోవటం కానీ చేయను. అలా జరిగితే నువ్వు తేడా పడే అవకాశం ఉంది అంది. బాంబు పేల్చింది. ఓకే, అట్టయితే నువ్వు అంతే ఫిక్స్ అయిపోవాలి.